సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ రేపు చాలా శక్తివంతమైన రోజు తల్లి, అంటే అమావాస్య. ఈ అమావాస్య రోజున నీ ఇంట్లోకి, అంటే నీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశిస్తున్నాడు తల్లి. అతను ఎవరు, ఎందుకు వస్తున్నాడు, అతని పేరుతో సహా నీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఎందువల్లనంటే నువ్వు అతనితో ఎలా మెలగాలి, ఎలా ఉండాలి అన్న విషయం అనేది కూడా నీకు తెలియటం లేదు. అందుకోసమని నేను చెప్పే ఈ మాటలన్నీ ఒక్కసారి గ్రహించు అని చెప్పి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి. అంటే బాబా ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసి చూడండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు, కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువుగారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. నిజంగా అండి, బాబా మనకి ప్రతిసారి కూడా ఒక్కొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఏ రోజు ఏం చేయాలి అన్న విషయాన్ని అనేది ముందుగానే మనకి తెలియచేయడం వల్ల మనం కొంచెమైనా సరే మనం జాగ్రత్త పడగలుగుతాము అన్న విషయం అనేది మనం గ్రహించగలుగుతున్నాము. అలాగే రేపు అమావాస్య అండి. అమావాస్య అంటేనే మనందరికీ తెలుసు, మన జీవితంలో కొత్త కొత్త మార్పులు అనేది కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే అనుకోకుండా ఏదైనా ఒక పర్సన్ మన జీవితంలోకి రావటం కానీ, లేదంటే అనుకోకుండా ఒక చోటకి వెళ్ళటం కానీ, ఇలాంటి విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. అలాగే ఒక వ్యక్తి మన జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు అని చెబుతున్నారు. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ప్రవేశిస్తున్నాడు, అతని వల్ల ఏంటి మనకి జరగబోయేది, అతని పేరుతో సహా బాబా మనకి తెలియజేస్తాను అని చెప్తున్నారండి. ఇది అక్షరాల నిజమండి. నాకు తెలిసినంత వరకు కూడా చాలామంది, అక్క నాకు అమావాస్య రోజు ఇలా జరిగింది, పౌర్ణమి రోజున ఇలా జరిగింది అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే రేపు అమావాస్య రోజున మీ జీవితంలోకి కొత్త వ్యక్తి, ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళకైనా సరే, ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. అతను ఎవరు ఏంటి అనేది తెలుసుకుందామండి. మామూలుగా అండి, బాబా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి, నిజంగా ఎలాంటి ఒక విషయం జరిగినా కూడా అవి మన మంచి కోసమే అని చెప్పి మనం అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఇప్పుడు చెప్పే ఈ విషయం కూడా మనందరికీ కూడా మన మంచి కోసమే అయ్యి ఉంటుందండి. అలాగే ఎందుకు ఏం చెప్పబోతున్నారనేది తెలుసుకుందాం. ఈ కథలో కూడా ఒక బాబా భక్తుడు అండి. ఈ బాబా భక్తుడు నిజంగా అండి, అతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్తో చాలా వరకు కూడా అన్యోన్యంగా, చాలా ఫ్రెండ్లీగా, ఒక ఫ్రెండ్ కంటే ఎక్కువగా అతనితో ఉండేవాడు అనమాట. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా చాలా బాగుండేవాళ్ళు. అలాంటిది ఒకరోజు ఏమవుతుంది అంటే ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఆ బిజినెస్ చేయటం వల్ల అతనికి చాలా మంచి లాభాలండి. ఇద్దరు కూడా చాలా వరకు కూడా బ్రిలియంట్, వాళ్ళకి మంచి మంచి ఐడియాలు రావటం, ఐడియాలతో కొత్తగా స్టార్ట్ చేయడం, అలా ఉన్న చాలా స్టార్టింగ్ బేసిక్ థింగ్స్ అన్నీ కూడా ఉన్న ఒక బిజినెస్ అనేది అతను ఇప్పుడు చాలా గొప్ప రీచ్ అవ్వడానికి కారణం అతని ఫ్రెండేనండి. అలాగా చాలా అభివృద్ధి చెందారు. ఇద్దరు కూడా పార్ట్నర్స్ అనమాట. ఇద్దరు కూడా ఎలాంటి ఒక లాభ నష్టాలైనా సరే ఇద్దరు కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాంటిది వాళ్ళ బిజినెస్లో కొంత సమస్యలు అనేది రావడం అనేది స్టార్ట్ అయిందండి. అది ఎవరి వల్ల అంటే, వీళ్ళిద్దరూ ఇలా అన్యోన్యంగా ఉండడం అనేది చూడలేని వాళ్ళు, ఓర్వలేని వాళ్ళు, వాళ్ళిద్దరి మధ్య తగాదాలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారండి. అలా ప్రయత్నించడం వల్ల కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్ రావడం. అంటే ఆ లాభాలు అనేవి అతను ఓనర్ మాత్రమే తీసుకుంటున్నాడని, అతని ఫ్రెండ్కి ఇవ్వటం లేదని, ఉన్నవి లేనిపోనివన్నీ కూడా ఆ ఫ్రెండ్కి, అంటే ఈ బాబా భక్తుడు ఎవరైతే ఉన్నాడో అతని ఫ్రెండ్ అని చెప్పాను కదా, అతనికి కొంత డౌట్ అనేది రావడం అనేది జరిగింది. అయినా సరే అతను పర్వాలా, నా ఫ్రెండు ఇతను ఎలా జరిగినా పర్వాలేదు, అంత లాభాలు వచ్చినా కూడా అతను తీసుకున్నా పర్వాలేదు అని. కానీ ఎవరైతే ఓనర్, అసలు ఫస్ట్ ఫ్రెండ్ కాకుండా బాబా భక్తుడు అని చెప్పాం కదా, అతను ఓనర్ ఎవరైతే ఉన్నాడో అతనికి ఇతనికి ఎందుకు ఇంత వాటా ఇవ్వడం నేను అని చెప్పేసి అతను ఇంకా కూడా తగ్గించవచ్చు కదా. ఇప్పుడు ఆల్రెడీ 50-50 ఉన్న పర్సంటేజ్ అనేది 40కి వచ్చింది, ఆ తర్వాత 25కి వచ్చింది. ఆ 25% కూడా ఎందుకు తీసుకోవాలి, నేనే చూసుకోవచ్చు కదా. అవన్నీ కూడా అతను చేసేది
ఏముంది పెద్దగా అన్నా అతనికి దురుద్దేశం అనేది వచ్చేసిందండి. అంటే అతని ఆలోచన మారిపోయింది. ఎందువల్ల? పక్కన వాళ్ళ మాటలు వినడం వల్ల. అందువల్ల ఆ ఫ్రెండ్ని ఎలాగోలా తప్పించాలని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. అలా తప్పించి గొడవలు చేసి, సరే నేనే చూసుకుంటాను, నువ్వు ఉండటం వల్ల నాకేం పెద్దగా లాభాలు అనిపించడం లేదని చెప్పేసి ఇద్దరికీ కూడా ఒక ఆర్గ్యుమెంట్ వచ్చిందండి. ఆర్గ్యుమెంట్ రావడం వల్ల సరే రా, అలా అయితే నువ్వే చూసుకో బిజినెస్, నాకేం ప్రాబ్లం లేదు, నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఆ బిజినెస్లోంచి అతన్ని బయటికి పంపించేయడం అనేది జరుగుతుందండి. అలా పంపించేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు అవుతుందండి. అతను ఎవరైతే బయటికి వెళ్ళిపోయాడో అతను కొత్తగా ఒక బిజినెస్ పెట్టడం, ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళు బయటికి పంపించేసినా సరే వాళ్ళ కాళ్ళ మీద ముందు ఉన్న దానికంటే బయటికి ఇంకాస్త ఎదగడానికి మాత్రమే అది బయటికి వెళ్ళే పరిస్థితి వస్తుంది, కానీ అంతకంటే తగ్గే పరిస్థితి అనేది ఏమి ఉండదండి. అలాగే ఆ ఫ్రెండ్ ఎవరైతే బయటికి వెళ్ళిపోయాడో అతను 3 సంవత్సరాల తర్వాత అండి కనపడడం అనేది జరిగింది ఈ ఫ్రెండ్కి. అప్పుడు చూస్తే ఇతను ఫస్ట్ ఉన్న ఆ ఫ్రెండ్ కంటే బయటికి వెళ్ళిపోయిన ఆ ఫ్రెండు అతనికంటే ఇంకా 10 రెట్లు పెద్ద స్థాయికి రావడం అనేది జరిగింది. అతని జీవితంలోకి ఇలా కలిసినప్పుడు అతను మాట్లాడతాడనమాట. మాట్లాడినప్పుడు అతనికంటే నెంబర్ 1 స్థాయిలో ఉన్నాడు. ఇది అతను ఓర్చుకోలేకపోయాడు. ఏంటా ఇది, నా దగ్గర ఉంటేనే ఇతను చాలా డబ్బులు అనవసరంగా పార్ట్నర్షిప్ ఇచ్చేసామే, వాటా ఇచ్చేసామే ఎక్కువగా అని చెప్పి ఆలోచించానే. అలాంటిది బయటికి వెళ్ళి నేను అనుకోకుండానే అతను ఇంతగా లాభాన్ని పొందగలుగుతున్నాడు, ఇలా వస్తాడని అనుకోలేదే. అయితే నా దగ్గరే ఉంచుకునేవాడిని. అతని ఆలోచన చూడండి, బయటికి వెళ్ళినా అతను బాగోకూడదు, అతని దగ్గర ఉన్నా కూడా అతను బాగోకూడదు. అందువల్ల అలాంటి వ్యక్తి తన జీవితంలోకి ఎందుకు వచ్చాడు అన్న విషయం అనేది మనందరము గ్రహించాలండి. అంటే ఆ ఫ్రెండ్ వల్ల అతనికి జరిగిన నష్టమేమీ లేదండి, ఫ్రెండ్కే మంచి జరిగిందనమాట. అందువల్ల అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే కనుక వాళ్ళ టాలెంట్ని, వాళ్ళ మంచితనాన్ని అర్థం చేసుకొని మన మంచి కోసమే వాళ్ళు వచ్చారు. ఆ ఫ్రెండ్ కనుక రాకపోతే అతను ఈ స్థాయికి వచ్చి ఉండేవాడు కాదు బాబా. అందువల్ల అతన్ని చూసిన తర్వాత అతనికి అర్థమైందండి, నిజంగా నేను చాలా తప్పు చేశాను. నా ఫ్రెండ్ అయినా సరే అతని టాలెంట్ని నేను గుర్తించలేక, అతను ఎంత సైలెంట్గా తగ్గి ఉన్నా కూడా నేను అతన్ని అర్థం చేసుకోకుండా బయటికి పంపించేశాను అని చెప్పి. నిజంగా అండి, అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మనకి కనిపిస్తే కనుక నిజంగా వాళ్ళని అర్థం చేసుకొని, అది కూడా బాబా ఉద్దేశంతో మన దగ్గరికి పంపించారు అని చెప్పి మనం మంచిగా ఒక పాజిటివ్గా అంగీకరించగలిగితే నిజంగా చాలా మంచి జరుగుతుందండి. అది కూడా ఒక మంచి పేరు, స్టార్ట్ అయ్యే పేరు ఏంటి అని అంటే ముఖ్యంగా అండి ఎస్ అనే పేరుతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎస్ కానీ లేదంటే కనుక మీరు నాకు తెలిసినంత వరకు ఎస్ అనే అక్షరంతో స్టార్ట్ అయ్యే వాళ్ళు చాలామంది ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఇలా వస్తున్నారు మన మధ్యగానంటే అది కారణం అందుకోసమే అయ్యి ఉంటుంది. మీరు ఒక్కసారి గ్రహించండి. మీ జీవితంలో కూడా ఇలా అయితేనే జరిగితే కనుక నాకు కమెంట్ చేయండి. ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, సాయిరామ్.